మిథున రాశి. ఈ మిథున రాశి వారికి జూలై నెల 2024వ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ మిథున రాశి వారికి కాస్త గురుబలం తగ్గింది అని మనం చెప్పుకుంటూ వచ్చాం మే 1 నుంచి కొద్దిగా. అందువలన దీనికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే జన్మంలో రవి బుధ శుక్రులు, వ్యయంలో గురుడు, రాజ్యంలో కుజుడు, తర్వాత భాగ్యములో మనకి ఈ యొక్క రాహువు, అష్టమంలో మనకి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి వాడు భాగ్యంలో చక్కగా శని ఉండడము, రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు, లాభస్థితిగతుడైనటువంటి కుజుడు, వ్యయ గురుడు, అలాగే అర్ధాష్టమ శని. ఇది గ్రహస్థితి. ఇక దీని వలన మనకి మిథున రాశి వాళ్ళకి అన్నీ లేనిపోని తలపోట్లన్నీ కూడా వీళ్ళే తెచ్చుకుంటారు. ఈ నెలలో అందరూ కూడా బ్రదర్సు సిస్టర్సు అందరూ కూడా మంచిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తుల విషయమయ్యి కొంచెం వీళ్ళు దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ రిలేషన్స్ అంటే అన్నకి ఎక్కువ వస్తుందనో, లేదా చెల్లెలకి ఎక్కువ వస్తుందనో అన్న తమ్ముడు, లేకపోతే వీళ్ళు అసూయపడ్డము, వీళ్ళల్లో వీళ్ళకి కొట్లాట్లు, అందుకోసం అని చెప్పేసి కేవలము ఆస్తి కోసము వీళ్ళకి రిలేషన్స్ అనేటటువంటివి ఈ మాసంలో దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళు ఫోన్లు చేసుకుంటారు కానీ ప్రేమాభిమానాలు ఉండవన్నమాట. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ధనాదాయం, దానికి మించినటువంటి ఖర్చు. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకులు మరి ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. మిగతా వాళ్ళు మరి అందరూ ఓడిపోలేదు కదా, కొంతమంది గెలిచారు. అంటే మిథున రాశి వారికి మనకి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వస్తాయి. అందుకనే మనం వ్యక్తిగత జాతకాలను పరిశీలించాలి ఎప్పుడైనా సరే ఏ మనిషికి అని చెప్పేటప్పుడు. ఇది కామన్ ప్లాట్ఫారం మీద కొన్ని లక్షల మందికి మనం చెప్పేటటువంటి వార ఫలాలు ఇవి, రాశి ఫలాలు ఇవి, మాస ఫలితాలు. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ విషయంలో డోకా లేదు, ఉద్యోగ విషయాల్లో డోకా లేదు, ప్రభుత్వాల దగ్గర మీ జీతాలు ఏమైనా బచ్చాలు ఆగిపోతాయి అనుకుంటే అన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలా. వీళ్ళు 2-3 చోట్ల కాలేజీలకి అప్లై చేసుకొని ఉండాలా. ఒకే చోట అప్లై చేస్తున్నట్లయితే మరి రావచ్చు, రాకపోవచ్చు సీటు. ఈ విధమైనటువంటి టెన్షన్స్తో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మిథున రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళ డిప్రెషన్కి వెళితే వీళ్ళ యొక్క సోదంతా కూడా అవతల వాళ్ళకి, వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ చెప్పడం వల్ల అవతలవాడు గ్యారంటీగా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, వీళ్ళు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే ఈ నెలలో తథ్యం అనమాట. కావాల్సి మీరు చెప్పించుకోండి, మిథున రాశి వాళ్ళతో స్నేహం 1 నెల చేయండి, మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఈ నెలలో. అలాగే ఉద్యోగాల విషయంలో బ్రహ్మాండమైనటువంటి ఆదాయము, ఫారిన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు, కొంతమందికి ఫారిన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేకపోవడము, ఇవన్నీ కూడా ఎందుకు వెళ్ళలేకపోవడము, వాళ్ళకి ఇంకా గురుబలం సరిగ్గా లేకపోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ వెళ్తారనమాట, అంతే. ఆ విధంగా వేసాలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి పెద్ద అడ్డంకులు ఏమి ఉండవన్నమాట. ఓవరాల్గా మనకు కొంత గురుబలం తగ్గిందే తప్ప మిథున రాశి పరిస్థితి బాగానే ఉంది. చక్కగా బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, అన్ని చోట్లకు వెళతారు. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి మహిళలు కనుక మనం తీసుకున్నప్పుడు మరి వాళ్ళు కొంచెం హర్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. భర్త, భార్య, భర్తలు, కొలీగ్స్, సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా మనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అనేటటువంటి, ఎవరో ఒకళ్ళు కొంతమంది ఇచ్చినా కొంతమంది అయినా ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి కాస్త మనశ్శాంతి లోపం కలగడము, దాని ద్వారా వాళ్ళు హర్ట్ అవ్వడము, ఈ విధమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పుస్తకాల షాపులు, తర్వాత ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్ ఇలాంటివన్నీ పెట్టేటటువంటి స్కూల్ దగ్గర ఉన్నటువంటి బేకరీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళ పరిస్థితికి ఏమీ కొదవలేదు. హాస్టల్లో బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది లేదు. అలాగే రాజకీయ నాయకులకు కూడా పెద్ద పెద్ద పోస్టులు రాకపోవచ్చేమో కానీ ఏదో ఒక రకమైనటువంటి పోస్టులు ఈ అధికార యోగాన్ని ఈ మిథున రాశి వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. అలా అనుకుంటే మనం దేశం మొత్తం మీద 300 మంది ఈ మిథున రాశి వాళ్ళ బ్యూరోక్రాట్స్గా, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆఫీసర్లుగా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు పోయినాయా? కొంతమంది ట్రాన్స్ఫర్లు అవుతారు,
కొంతమంది లూప్ లైన్స్లోకి కొత్త ప్రభుత్వాలు వచ్చి వేస్తాయి, కానీ మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఏమవుతుందంటే జుట్టు బాగా పెరిగిపోతుంది ఈ నెలలో. మరి అటువంటి జుట్టుని మనం వెళ్ళాలి ఏదో ఒకటి క్షేత్రానికి వెళ్ళాలి అంటూ బద్దగించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలుగా మనం తీసుకొని మిథున రాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి. వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా బియ్యం బిజినెస్, తర్వాత వీళ్ళకి తెలుపు బిజినెస్ అంటే ఈ యొక్క మధ్యాలు, బెల్ట్ షాపులు ఇలాంటివి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నటువంటి ఆ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళు ఏదో రకంగా వీళ్ళు లాక్కొని వీళ్ళు వ్యాపారం అనేటటువంటిది కొనసాగిస్తారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి చేయండి. అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు లేదా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.